పాంప్లెట్ పట్టుకోనా పాంప్లెట్ పట్టుకో నాన్న ఒక ఆపక్ బోర్డు ఆపక్ ఈరోజు ప్రచార నిమిత్తం 3వ వార్డుకు రావడం జరిగింది. ఇక్కడ ప్రజలు, ఈ వార్డు ప్రజలు చాలా పెద్ద సంఖ్యలో హాజరై జేజేలు పలుకుతున్నారు వైఎస్ఆర్సీపీకి. ఎందుకంటే ఏ పార్టీ గత 10 సంవత్సరాల నుంచి మనకు ధోకా చేస్తూ వస్తుందో బీజేపీ, ఆ పార్టీతో చంద్రబాబు నాయుడు ఈరోజు నిన్న పొత్తు కట్టినాడు. దీంతో తెలిసిపోతోంది చంద్రబాబు నాయుడు అనే మనిషి ధైర్యం లేదు. ఒకడే వచ్చి ఎన్నికల్లో నేను ఇది చేసినాను, మీరు నాకు ఓటు వేయండి అని అడిగేదానికి ఆయనకి ధైర్యం లేక తోక పార్టీలతో జతకట్టినాడు. నిన్న బీజేపీతో, నిన్న కాక మొన్న జనసేనతో జతకట్టి సీట్ల పంపకం జరిగింది. అదేగాక చంద్రబాబు నాయుడు మోసం అనే దానికి పవన్ కళ్యాణ్కి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాకినాడకి పంపిస్తున్నాడు. ఎందుకంటే మళ్ళీ ఇంకా ఎవరికి ఈయనకి ప్రత్యామ్నాయం ఉండకూడదు అనే ఉద్దేశంతో, దురుద్దేశంతో ఈయన పవన్ కళ్యాణ్ కానీ అడ్డు తొలగించుకున్నాడు. అదే మన జగనన్న సంక్షేమం మరియు అభివృద్ధి అనే నినాదంతో ఒక్కడే ఈ ఎన్నికల్లో పోతున్నాడు. అంటే చెప్తారు కదా, సింహం ఒక్కటే వస్తుంది, మిగతా తోడేళ్ళన్నీ కలిసి వస్తాయని. తోడేళ్ళు ఒక పక్క జత కట్టినాయి, మరియు
జగనన్న ఒక్కడే సింహం అయి ఎన్నికల్లో పోతున్నాడు. మీరందరూ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బీజేపీ ఏ రోజు అధికారంలో ఉండి మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. అదేగాక రాష్ట్రానికి ఏమైతే రాయితీలు ఏమైతే వర్తిస్తాయో ఏవి చేయకుండా ఈరోజు టీడీపీ అనే పార్టీతో జతకట్టింది. చంద్రబాబు నాయుడు మోసం చేసే మనిషి, మోసపూరిత మనిషి అనే దానికి ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. ఈరోజు సిద్ధం సభ చూడండి. జగనన్న దాదాపు 10 నుంచి 12 లక్షల మంది మేదరపట్లలో అద్దంకిలో జరుగుతున్న సిద్ధం సభకు హాజరయ్యారు. త్వరలోనే మేనిఫెస్టో మన అధినేత జగనన్న విడుదల చేస్తారు. ప్రజలకు చాలా దాంట్లో రాష్ట్ర ప్రజలకు చాలా మంచి చేరుకునే విషయాలు వస్తాయి. కాబట్టి రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్ర ప్రజలు జగనన్నకు మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి నన్ను అసెంబ్లీకి మరియు మన హిందూపూర్ అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థి శాంతమ్మకు ఓటు వేయాలని మీరందరికీ నేను మనస్ఫూర్తిగా విన్నవించుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై జగన్.